ఈరోజు 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని యావత్ భారతదేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో యాదాద్రి భువనగిరి జిల్లా దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్నటువంటి ర్యాలీలో పాల్గొన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులకు విద్యార్థినులకు అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల నాయకులందరూ కూడా 76వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సోదరులారా ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు పేద వర్గాల కోసం భారత రాజ్యాంగాన్ని స్వేచ్ఛ సమాన వాయులను కల్పించినటువంటి మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు 2 సంవత్సరాల పైగా కష్టపడి భారత రాజ్యాంగాన్ని వివిధ కులాలు మతాలు జాతులు అందరూ కూడా సుభిక్షంగా వర్ధిల్లే విధంగా భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వకంగా నిర్మించినటువంటి రాజ్యాంగం ఈ రోజు ప్రపంచంలో చూస్తే ఎక్కడ కూడా రాజ్యాంగాలు ఉన్నటువంటి పరిస్థితులు లేవు. కేవలం భారతదేశం ఉన్నటువంటి లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగాన్ని మరి ఆసరాగా తీసుకుంటున్నటువంటి పరిస్థితులను కూడా మనం గమనించాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఆయన ఏదైతే ఆశపడి ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్యుడు పేద వర్గాలంతా కూడా సమానత్వం స్వేచ్ఛ కలిగించాలన్నటువంటి విషయాలు ఈ రోజు నిర్వీర్యం అవుతా ఉన్నాయి. మనం చూస్తా ఉన్నాం ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి పబ్లిక్ రంగ సంస్థలన్నీ కూడా ఈ రోజు నిర్వీర్యం అవుతా ఉన్నాయి. భారత రాజ్యాంగం ద్వారా పేద వర్గాలంతా కూడా సమానత్వం పొందాలన్నటువంటి ఆశయాలు కూడా ఈ రోజు నిర్వీర్యమైనటువంటి పరిస్థితులకు వస్తా ఉన్నాం. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన ఇచ్చినటువంటి పోరాట పటిమను భవిష్యత్తులో మనమంతా కూడా మనం ఎలాంటి అధైర్యపడకుండా బాబాసాహెబ్ అప్పుడు కూడా అధైర్యపడలేదు. విజ్ఞానాన్ని నమ్మిండు, పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ భారతీయుల్లో ప్రపంచంలో ఉన్నటువంటి వెనుకబడితనానికి గురవుతున్నటువంటి వాళ్ళను కూడా తన మేధస్సుతోని పరిజ్ఞానంతోని సమాజాన్ని మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులను మనమంతా కూడా విజ్ఞానం ద్వారా పరిజ్ఞానాన్ని సమాజంలో పురుగొల్పి యువకులను ఈరోజు సనాతనము ఆ ధర్మం ఈ ధర్మం అన్నటువంటి విషయాల మీద మరి యువతంతా కూడా ఆకర్షితులు అవుతా ఉన్నారు. కానీ మనమంతా విజ్ఞానాన్ని పెంపొందించి అసమానతను తొలగించే రోజే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగానికి పరిపూర్ణత చేకూరుతుందని తెలియజేసుకుంటూ